మాఘపురాణం 3వ అధ్యాయం సుదేవ శిష్యుని కథ. పార్వతీదేవి శంకరుని గూర్చి, నాథ, సుదేవుడు మరియు అతని కుమార్తెయు పాపముల చేత విడువబడి పవిత్రులైరి కదా, మరి గురుశిష్యుడైన సుమిత్రునికి పాపమెట్లు పరిణమించెను వినగోరుచుంటిని అని పలుకగా సాంబశివుడు ఇట్లు తెలియచేస్తున్నారు. కొంతకాలము తర్వాత పాపరహితుడై ఉన్న గురువును గాంచి సుమిత్రుడు పశ్చాత్తాపం పొందినవాడై ఇట్లు పలికెను. గురువర్య, అరణ్యమున నేను నీ పుత్రిక కోరిక మేరకు ఆమెతో నేను కలిసి ఉంటిని. ఎంత వారించినను ఆమె నా మాట ఆలకింపక ఆత్మహత్యకు పాల్పడుదనని నన్ను బెదిరించి నన్ను ఆమెలో లోబర్చుకున్నది. ఈ పాపపు పని వలన నేను మహాపాపమును మూటగట్టుకుని ఉంటిని. ఈ పాపమును నేను భరించలేను. దీనికి తగిన ప్రాయశ్చిత్తము చెప్పుము. నేను పాప విముక్తుడనగును అని శిష్యుని మాటలు వినిన గురుదేవుడు, నీవు గంగానదీ తీరమునకు పోయి అచ్చట 12 సంవత్సరములు ఘోరమైన తపమాచరించవలెను. దానివలన నీకు కలిగిన పాపములు నశించును. గురువు ఆజ్ఞానుసారం సుమిత్రుడు గంగానది ఒడ్డున గల ఒక అందమైన ఆశ్రమమునకు చేరెను. అచ్చట గంగానది తీరమున మాఘమాసం స్నానం చేసి పరిశుద్ధులైన మునీశ్వరులు తమ సకుటుంబ సపరివార సమేతముగా శిష్యగణముతోడను శ్రీహరిని పూజించి మాఘ పురాణ పఠనం చేయుచున్న మునీశ్వరులు అతని కంటపడిరి. అంత సుమిత్రుడు వారికి వినయపూర్వకంగా నమస్కరించి, మునులారా, మీరు ఆచరిస్తున్న వ్రతమేమి? మీరు ఎవరిని పూజించుచున్నారు? వ్రత ఫలితమేమి అని అడుగగా, సత్యవ్రతుడు అను మునీశ్వరుడు మాఘమాస ధర్మములను ఈ క్రింది విధముగా తెలియజేస్తున్నారు. ఓ విప్రకుమార, శ్రద్ధగా ఆలకింపుము. ఇది మాఘమాస వ్రతము. మహాపాపములను నాశనం చేయును. మాఘమాసమున మకర రాశి యందు సూర్యుడు ఉదయిస్తుండగా నదియందు ఏ నరుడైతే స్నానం ఆచరించునో వాడు శ్రీహరికి ఇష్టుడగును. హరిని పూజించి మాఘమాస మహత్యమును వినుచు ఈ నెల దినములు పూర్తిగా వ్రతం ఆచరించినచో శ్రీహరి సాయుధ్యమును పొందును. ఇట్లు చేయని వాడు బ్రహ్మహత్యను గావించిన వానితో సమానుడగును. వృక్షములు, తోటలు మరియు పరస్త్రీలందు ఆసక్తి గలవానిని, కన్యలను, గుర్రములను, వృక్షములు, తోటలు నరుకుడు వానిని, సదాచారపరులను నిందించువానిని, పశువులను అమ్మువానిని, దేవద్రవ్యమును దొంగిలించిన వానిని, మాఘస్నానము చేయని వానిని, పంచమహాపాతకములను ఆచరించు వారితో సమానమగుదురు. గురువుతోనూ విప్రునితోనూ తగువులాడి ద్వేషించువాడు, ఆత్మస్థుతి గావించుకొనివాడు, బంగారమును దొంగిలించినవాడు, మాఘస్నానం పరిత్యజించినవాడు, చండాలులతో సంభాషించు విప్రుడు, దర్భలు చేతలేని బ్రాహ్మణుడు, దుష్ట సహవాసం చేయువాడును, వేదశూన్యమగు గ్రామమున నివసించువాడు పంచమహాపాతకములలో లెక్కగొనబడును. మంచి పనులు చేయనప్పుడు అడ్డు తగిలేవాడు, తీర్థయాత్రలయందు మనసు లేనివాడు, మాఘమాస పురాణమును వినని మూర్ఖుని వలె పశుఘాతకుడు అగును. భార్యను విడిచినవాడు, పితృయజ్ఞ కార్యములను నిర్వహించనివాడు ఈ వ్రతహీనుడను సమానులే అగుదురు. మేము ఇచ్చట చేయునది మాఘవ్రతము. దీనిని ఆచరించినవాడు పాపములలో విడుబడి సుఖవంతుడగును. మాఘమాసమున సూర్యోదయ కాలమున స్నానమాచరించి శ్రీహరిని పూజించిన అశ్వమేధ ఫలమును మరియు విష్ణు సాయుధ్యమును పొందును. మాఘమాసమునకు అధిపతి శ్రీహరి. శ్రీహరిని తులసి ఒత్తులతో నదీ తీరమున కల్పోక్త రీతిగా గంధ పుష్పాదుల చేతను, అర్ఘ్యపాద్యాది విధుల చేతను, ధూపదీప నైవేద్య తాంబూలాదుల చేతను, ఫలాదుల చేతను భక్తియుతముగా పూజించి శ్రీహరి సన్నిధిన మాఘపురాణమును పఠించవలెను. తరువాత అన్న వస్త్ర అర్ఘ్యాదుల చేతను, కందమూల ఫలాదుల చేతను తృప్తిపరిచి వ్రతమాచరించవలను. మాసాంతమునందు మాఘస్నాన ఫలితముకై శ్రీహరి ప్రీతిగా బ్రాహ్మణ సమారాధన చేయవలెను. ఈ రీతిగా ఏ మానవుడు మాఘవ్రతం ఆచరించునో వానికి పాపములు అంటవు. యముడు దరికి రానే రాడు. పునర్జన్మమే లేదు. ఇంద్రియవశుడు కాడు. దుఃఖమును పొందడు. సుఖవంతుడగును. ఇదియే మాఘవ్రతము. నీవు వినదలిచినత గాని చెప్పి తిని. ఇక మాఘమాసం 3 రోజులు మాత్రమే కలదు. పాపములు హరించున్నది గాన వెంటనే ఈ నదిలో మునుగుము అని చెప్పిన సత్యవ్రతుని మాటలను సుమిత్రుడు విని తను చేసిన పాపము గూర్చి నివేదించెను.
ఈ మాసమున భక్తితో 3 దినములు స్నానమాడినను కథాపురాణములను వినుట వల్లను పాపములన్నీ నశించిపోవును. గంగా తీరమునకేగి వ్రతమాచరించి జన్మరాహిత్యమును పొందగలవు అని చెప్పిన సత్యవ్రతుని మాటలు విని సుదేవుడు భక్తితో గంగా నదీ తీరమున ఘోర తపమాచరించెను. ఇంద్రియములను బంధించి చలి ఎండ గాలి బాధలను సహించి వేరే దృష్టి లేక శ్రీహరిని మనసునందు నిలిపి తపమాచరించెను. పార్వతి ఇట్లు సుమిత్రుడు 12 సంవత్సరములు ఘోర తపస్సు చేసెను. పిమ్మట శ్రీహరి కరుణాకటాక్షముల వలన సుమిత్రుడు మోక్షము పొందెను. ఇదంతయు మాఘస్నానం వలన కలిగిన ఫలితము. ఈ కథను ఏ మానవుడైనా మాఘస్నానం ఆచరించి ఒకసారి అయినను వినినచో అతడు సమస్త పాతకముల నుండి విడివడి వైకుంఠమును చేరగలడు. ఈ అధ్యాయమును భక్తిచే గాని బలవంతము చేత గాని ఇష్టత లేక గాని వినినవాడు మాఘస్నాన ఫలమును పొందును. ఈ కథను ఏ నరుడు వినడో వాడు అంధతము అను నరకమున బడియుండును అని ఈ రీతిగా పరమేశ్వరుడు పార్వతీదేవి చెప్పెను. స్కాంద పురాణ అంతర్గతమగు మాఘపురాణము 3వ అధ్యాయము సమాప్తము.